హలో చెలంగారు, మీరు ఏ స్వేచ్ఛ గురించైతే దశాబ్దాల క్రితం రాశారో ఆ స్వేచ్ఛ ఇప్పుడు మాకు దొరికింది సార్. కానీ అందులో ఒక చిన్న తేడా ఉంది సార్. మీరు కోరుకున్నది మనసుల స్వేచ్ఛ, కానీ మాకు దొరికింది మాత్రం సాంకేతిక స్వేచ్ఛ. మీరు 'స్త్రీ' అనే పుస్తకంలో రాసిన వాస్తవాలను చదివి మేమంతా షాక్ అయ్యాం సార్. కానీ ఇప్పుడు సమాజం మారింది. బయట పంజరాలు విరిగిపోయాయి, కానీ మా లోపల కొత్త రకం బేడీలు పడ్డాయి. అప్పుడు లోకం ఏమనుకుంటుందోననే భయం, కానీ ఇప్పుడు మేం లోకానికి ఎలా కనిపిస్తామోననే భయం. సార్, అప్పుడెప్పుడో మీరు అడిగారు కదా జీవితం అంటే ఏంటని. దానికి సమాధానం వెతుక్కుంటూ నేను ఆ 25 ఏళ్ల జీవితాన్ని గడిపేశాను సార్. నలుగురు నడిచే దారిలో నడవడం సులభం, కానీ మనకంటూ ఒక దారిని చెక్కుకోవడం ఎంత నరకమో నాకిప్పుడే అర్థమవుతోంది సార్. సార్, నాకో సందేహం. నిజాయితీగా బ్రతకడం అంటే మనల్ని మనం ప్రేమించుకోవడమా, లేక మనలోని ఆహాన్ని చంపుకోవడమా? సార్, మేము అన్నీ ఆన్లైన్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ తెలియకుండానే కొత్త ముసుగులు వేసుకుంటున్నామండి. మీరు ఏ అరుణ కోసమైతే ఆరాటపడ్డారో ఆ వెలుగు మా జీవితాల్లోకి రావాలంటే మేము ఇంకెన్ని చీకటి రాత్రులు గడపాలి సార్? జర ఆన్సర్ చెప్పండి సార్, ప్లీజ్.